నెల్లూరులో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజల మద్దతు ఎలాగూ లేదని గ్రహించిన టీడీపీ నేతలు కోట్లు ఖర్చు చేసి నిత్యం ఓటర్లకు చీరలు, సెల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలు పేద విద్యార్థుల రక్తాన్ని తాగుతూ వేల కోట్లు సంపాదించిన ఓ ధనవంతుడికి నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాడే వ్యక్తికి మధ్య జరుగుతున్నాయని అనిల్ అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటేసి తనను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆయన. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్న ఎన్నిక నెల్లూరు నగరం. ఎందుకంటే వేల కోట్ల ఒకవైపు, సామాన్యుడు ఒకవైపు. ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్న ఎన్నికలు ధనవంతుడికి సామాన్యుడికి జరుగుతున్న పోరు. ఎప్పుడు పిలిస్తే పలికేవాడిని. ఈరోజు డబ్బున్న ధనం నారాయణ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరికి కూడా సామాన్యుడికి అయితే అందుబాటులో ఉండే ప్రసక్తే లేదు. అందరూ కూడా ఈరోజు చెప్తున్న మాట అదే. ఎందుకంటే అనిల్ అనే వ్యక్తి ఎవరు పిలిచినా పలుకుతాడు, పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. కానీ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే నారాయణ మెడికల్ కాలేజ్ బయట సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని ఒక గడప దాటాలి. దాన్ని దాటిన తర్వాత మళ్ళీ ఇంకో గేటు ఇట్లా 3-4 గేట్లు దాటుకున్న తర్వాత కూడా ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది లేదు. ఇంకా సామాన్యులకైతే నాయకులకే అందుబాటులో లేని వ్యక్తి నారాయణ గారు. ఇంకా సామాన్య ప్రజలు అన్నది అసలు దూరమైన మాట. నీతికి, నిజాయితీకి, కష్టపడేవాడికి, ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేవాడికి ఒక రాజకీయ నాయకుడికి ఓటేయాలని ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఓటు నెల్లూరు నగరంలో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారు. ప్రజల్లో తిరుగుతున్నాను, ప్రజల పక్క పోరాటం చేస్తూ నా సొంత కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మందికి కంటి భరోసా అని కానీ, గుండె భరోసా అని కానీ, పారిశుద్ధ్య చేయుత అని కానీ, లేదా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నాకు అండదండలు లేకపోయినా నేను చేసిన వ్యక్తిని. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక్కటే అడుగుతున్నా, ఈ ఎన్నికలు వేల కోట్ల ఒకవైపు,